కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చేనేత కార్మికుల జీవితాల్లో మరోసారి చీకట్లు నింపుతున్నాయి. ఏటా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్న ఆచరణలో మాత్రం ఆ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలు అవలంబిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ తెచ్చిన ఎన్నో పథకాలను నీరుగార్చినట్టే నేతన్నకు చేయూతనిచ్చేందుకు ప్రారంభించిన అన్ని స్కీమ్లను రేవంత్ సర్కారు నిలిపివేసింది. ఇప్పటికే 16 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు కేవలం 100 కోట్ల రూపాయలు కేటాయించేవారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలు కేటాయించి చేనేత మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. చేనేత రంగం అభ్యున్నతికి, కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారు. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా కల్పించారు. చేనేత బీమాకు సంబంధించి ఒక్కో చేనేత కార్మికుడికి జీఎస్టీ 828 రూపాయలతో కలిపి మొత్తంగా 5426 రూపాయల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది. కేసీఆర్ సర్కార్ థ్రిఫ్ట్ పేరుతో ప్రారంభించిన చేనేత పొదుపు పథకాన్ని సైతం కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత సంఘాలకు పావుల వడ్డీకి రుణాలను విడుదల చేయలేదు. చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన మార్కెటింగ్ ఇన్సెంటివ్ 20% రిబేట్ను నిలిపివేసింది. కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్ కు సంబంధించిన వర్క్ ఆర్డర్లను చేనేత కార్మికులకు అప్పగించి వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ విధానానికి స్వస్తి పలికింది. దీనిపై చేనేత కార్మికులు హైకోర్టుకు వెళ్లగా నామమాత్రంగా 25% మాత్రమే వస్త్రాన్ని కొనుగోలు చేసేందుకు సమ్మతించింది. కేసీఆర్ హయాంలో సిరిసిల్లలోని పురాతన మరమగ్గాలను 100% సబ్సిడీతో 30 కోట్ల రూపాయలు కేటాయించి ఆధునీకరించారు. 50% సబ్సిడీతో మరమగ్గాల పరిశ్రమకు నిరంతరంగా విద్యుత్ అందించారు. సిరిసిల్ల నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కోసం ప్రభుత్వ ఆర్డర్లు, బతుకమ్మ చీరలు, ఆర్వీఎం స్కూల్ యూనిఫారాలు, కేసీఆర్ కిట్, రంజాన్, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకులు, సంక్షేమ శాఖకు సంబంధించి వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకే ఇచ్చి అండగా నిలిచారు. దీంతో నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి లభించడంతో పాటు నెలకు 20,000 రూపాయల వరకు వేతనాలు పొందారు. చేనేత వస్త్ర పరిశ్రమ టర్నోవర్ సంవత్సరానికి 250 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు పెరిగింది. వలస వెళ్లిన వారు తిరిగి సిరిసిల్లకు రావడం చారిత్రక ఘట్టంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల కార్మికులు సైతం ఉపాధి కోసం సిరిసిల్లకు రావడం మరో విశేషం. కార్మికుల్ని యజమానులుగా మార్చే విధంగా 388 కోట్ల రూపాయలతో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు శివారులో అపెరల్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇందులో 88 ఎకరాల్లో వర్క్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టి వీవింగ్ పార్కును ఏర్పాటు చేశారు. 10,000 మంది కార్మికులను యజమానులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 2023లో తొలి విడతగా 1104 మంది నేత కార్మికులకు ఒక్కొక్కరికి 4 ఆధునిక మరమగ్గాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ అంతలోనే ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ వచ్చి పథకాన్ని నిర్లక్ష్యం చేస్తూ మార్గదర్శకాలు నిలిపివేసింది. అంతేకాదు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేసీఆర్ సర్కారు హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్లను నిలిపివేసింది. కనీసం పాత బకాయిలను కూడా సక్రమంగా చెల్లించకుండా నేతన్నలను ఇబ్బందులు పెడుతున్నది. 2023లో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ తదితర ఆర్డర్లకు 300 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించామని కాంగ్రెస్ సర్కారు గొప్పలు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు అందులో 70% చెల్లించిందని చేనేత కార్మికులు వాపోతున్నారు. ఇతర ప్రభుత్వ ఆర్డర్ల బకాయిలు చెల్లించలేదు. వస్త్రాలను సేకరించిన బిల్లులు కూడా అందివ్వలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత 60 కోట్ల విలువైన రంజాన్ తోఫాను టెండర్ల ద్వారా ప్రైవేటుకు అప్పగించింది రేవంత్ సర్కార్. స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లను ఇచ్చినట్లే ఇచ్చి నెల తర్వాత రద్దు చేసింది. ఈ విషయంపై చేనేత సహకార సంఘాలు హైకోర్టును ఆశ్రయించగా కాంగ్రెస్ కు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఇందిరా మహిళా శక్తి చీరల మొదటి విడత బకాయిలు సైతం చెల్లించకపోవడంతో ఇటు పెట్టుబడికి తెచ్చిన డబ్బుల వడ్డీలు పెరగడం, ఇందిరమ్మ చీరల తయారీకి పెట్టుబడి లేకపోవడం, నూలు అందుబాటులో లేకపోవడంతో యజమానులు, ఆసాములు లబోదిబోమంటున్నారు.
ఇటీవల మొక్కుబడిగా రెండో విడత ఇందిరా మహిళా శక్తి చీరలు 3.06 కోట్ల మీటర్లు వస్త్ర ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది ప్రభుత్వం. కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలే అమలు చేస్తున్నది. చేనేత కళాకారులకు కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయడానికి ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు ఉండగా దాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు, థ్రిఫ్ట్ ఫండ్ కమ్ సేవింగ్స్, సెక్యూరిటీ పథకం, కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డు సాధారణ బీమా పథకం, మహాత్మాగాంధీ భువనకర బీమా యోజన, హౌస్ కమ్ వర్క్ షెడ్ పథకాల్ని రద్దు చేసింది. ప్రతి స్పిన్నింగ్ మిల్లు చేనేత కళాకారుల కోసం 40% చిల్పల నూలు ఉత్పత్తి చేయాలనే నిబంధన ఉండగా దానిని 15% కుదించి మరో దెబ్బ కొట్టింది. అన్నిటికీ మించి చేనేత వస్త్రాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 5% పన్ను వసూలు చేస్తున్నది. అటు కేంద్రంలోని బీజేపీ సర్కార్, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ రెండూ కలిసి చేనేత కార్మికుల పొట్టగొడుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ఉన్న పథకాన్ని రద్దు చేస్తున్నాయి. చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కొత్త పథకాల సంగతేమో కానీ గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాల్ని సైతం రద్దు చేస్తున్నారని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.